నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమగ్ర సమీక్ష నిర్వహించారు। నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, నాగులపల్లి తాగునీటి పథకం, పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం, ఆసుపత్రులు, పారిశుద్ధ్యం, దేవాలయాల అభివృద్ధి వంటి అంశాలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు। క్షేత్రస్థాయిలో పనుల నాణ్యతను పరిశీలించాలని కార్యాలయ సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు। పిఠాపురం వ్యాప్తంగా ఇప్పటికే నిర్మించిన సిమెంట్ రోడ్ల నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించిన పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ పాఠశాలలో నిర్మించిన ప్రహరీ గోడలు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా ప్రత్యక్షంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు। ప్రజలకు నాణ్యమైన వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు। యు కొత్తపల్లి మండలంలోని నాగులపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకం విస్తరణ పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించగా త్వరలోనే ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు సూచించారు। 52 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు। అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు। విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని, పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు। పిఠాపురం గొల్లపూర్లు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, డ్రైనేజీ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు। అలాగే ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు, 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పురోగతి, వ్యాధులను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు। ఆధ్యాత్మిక సాంస్కృతిక విలువలను పరిరక్షించే లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా 100 భజన మందిరాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు। స్థలాల ఎంపిక, ఆలయ కమిటీల ఏర్పాటు వంటి అంశాలను వేగవంతం చేసి త్వరతగిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు। రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తకుండా నీటి విడుదల ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల అవసరాల అభివృద్ధి, సంక్షేమం అనే 3 లక్ష్యాలతో పిఠాపురాన్ని దేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు। ఇదే ఈ వార్త మరిన్ని తాజా అప్డేట్స్ కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి।